కలెక్షన్ కింగ్ గా డైలాగ్ డెలివరీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు సీనియర్ స్టార్ మోహన్ బాబు. అయితే ఇటీవల మోహన్ బాబు ఎక్కువగా వివాదాల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా ఆస్తి గొడవలు ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. సామాన్య స్థాయి నుంచి మోహన్ బాబు వందల కోట్ల రూపాయలు సంపాదించారు. నటుడిగా చిత్రసీమలో కష్టపడి తాను సంపాదించిన రూపాయలని భూమి మీద పెట్టారు. హైదరాబాద్ నగర శివారులో ఆస్తులు కొన్నారు. తనను ఇంతటి వాడిని చేసిన ప్రజల కోసం విద్యా సంస్థలు నెలకొల్పారు. ఇప్పుడు ఆయన ఆస్తి భారీగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి ఇండస్ట్రీలో టాక్. ఇద్దరికి సర్ది చెప్పడానికి మోహన్ బాబు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ సయోధ్య కుదరడం లేదని అంటున్నారు. ఆ మధ్య మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు సైతం అన్నయ్య విష్ణు యాక్టివ్ గా కనబడలేదు. తన మనుషులపై అన్న దాడి చేస్తున్నాడని మనోజ్ ఒక వీడియో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా మనోజ్ మీదకు మోహన్ బాబు దాడికి వెళ్లాడనే రీతిలో కథనాలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారం ఆపాలని మీడియాకు విజ్ఞప్తులు వచ్చాయి. ఆధారాలు లేకుండా ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరారు. అయితే ఇప్పుడు మనోజ్ ఆసుపత్రికి వెళ్లాడు. పరోక్షంగా తనపై దాడి జరిగిందని చెప్పారు. కేసు పెట్టే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. కేసులకు, కోర్టులకు ఆధారాలు కావాలి. అందులో సందేహం లేదు. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య కొట్లాట అంటే అప్పట్లో అన్నదమ్ముల మధ్య కొట్లాట కూడా నిజమే అయి ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. తమ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు అని చెప్పడం కంటే తనయులు ఇద్దరితో కలిసి మీడియా ముందుకు తండ్రి వస్తే బాగుంటుందనే సలహా వ్యక్తమవుతుంది. తాము అభిమానించే కుటుంబంలోని హీరోల మధ్య గొడవ అనే వార్తలు మోహన్ బాబు అభిమానుల్ని కలవరపెడుతున్నాయని చెప్పాలి. ఆ కుటుంబంలో ఏదో జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు సైతం నమ్ముతున్నారు. ఇప్పుడు గొడవ లేదని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు పోలీస్ కేసుల విషయంలో రాజీ పడకూడదని మనోజ్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. తనపై దాడి జరిగిందని, పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్ ప్రూఫ్స్ కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లుగా కూడా చెబుతున్నారు. వైద్యులు కూడా ఇదే విషయాన్ని గుర్తించి మెడికో లీగల్ కేసుగా పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. పోలీసులు తన ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మనోజ్ పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులు సమాచారం ఇచ్చిన హాస్పిటల్ యాజమాన్యం బలమైన దెబ్బలు తగిలాయని, దాడి చేసినట్లుగా ఉందని రిపోర్ట్ ఇచ్చింది. దీంతో మంచు మోహన్ బాబు, ఆయన అనుచరుడు వినయ్లకు గడ్డు పరిస్థితి ఎదురవ్వడం ఖాయమనిపిస్తోంది. మనోజ్ ఈ అంశంపై మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తనపై తండ్రి చేయించిన దాడి ఘటనతో ఆయన మానసికంగా కలత చెందారని, తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.